హైదరాబాద్ వ్యాప్తంగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్, మరి హైదరాబాద్ లో ఓట్ల పండుగ షురు అయినట్టుగా తెలుస్తోంది. మరి రెండో రోజు నామినేషన్ల జోరు ఏ విధంగా ఉంది? మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మహేష్? అమూల్య, వికారాబాద్ జిల్లాలో నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 34 వార్డులుండగా నిన్నటి వరకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులుండగా 11 నామినేషన్లు నిన్నటి వరకు దాఖలయ్యాయి. పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను నిన్నటి వరకు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రేపు లాస్ట్ రోజు కావడంతో భారీగా నామినేషన్లు వస్తాయని కూడా ఇప్పటికే అటు అధికారులకు జిల్లా కలెక్టర్ నామినేషన్ ప్రక్రియను సజావుగా జరిగేలా కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 100 వార్డులు కావచ్చు, 221 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 54 సమస్యాత్మక లొకేషన్లు కూడా గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్ఓలు కావచ్చు, ఓఆర్ఓలు 20% అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు కూడా ఈ సందర్భంగా తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల నియమాలని పక్కాగా అమలయ్యేలా కూడా చూస్తామని తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏ ధృవీకరణ పత్రాలు చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏదైనా సందేహాలు తలెత్తినట్టయితే వెంటనే పై అధికారులకు సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కూడా వారికి తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలు కూడా ఆయన జిల్లా తాండూరులో 1 నుంచి 36 వార్డులకు సంబంధించి మొత్తం 12 కౌంటర్లు, 12 మంది ఆర్వోలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అటు అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేసిన పరిస్థితి. ఏదైనా సందేహాలు ఉంటే అటు సొంత నిర్ణయం కాకుండా అధికారులకు సంప్రదించాలని కూడా సిబ్బంది కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నామినేషన్ కేంద్రాల్లో తెలిపేతో పాటు పోలీసు బందోబస్తు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేస్తామని కూడా జిల్లా కలెక్టర్ తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు రేపు చివరి తేదీ కావడంతో పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆ నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అటు అధికార కాంగ్రెస్ పార్టీ కోసం ఇటు బీజేపీకి సంబంధించిన కొత్త క్యాండిడేట్స్ కూడా దొరకనే పరిస్థితి అయితే నెలకొన్నది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కూడా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ ఎంతో కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలను అద్భుతంగా తీర్చిదిద్దే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి కూడా మున్సిపాలిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే పెట్టుకున్నా కానీ ఆ మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కావచ్చు, ఇటు పట్టణ ప్రగతి కావచ్చు, మున్సిపాలిటీలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లోకి బలంగా ఇప్పటికే ఇంటికి ప్రచారం కూడా చేసిన పరిస్థితే కనిపిస్తా ఉంది. రేపు నామినేషన్లకు సాయంత్రం 5 గంటల వరకు చివరి తేదీగా ఉండదు. ఇక ఫిబ్రవరి 11న పోలింగ్ ఉంటుంది, 13న కౌంటింగ్ ఉంటుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మహేష్.